స్టీల్ ప్లాంట్ నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని 48 గంటల పాటు వంట వార్పుకు పిలుపునివ్వగా పోలీసులు అనుమతి లేదంటూ అడ్డుకున్నారు. వంట వార్పుకు ముందుగానే అనుమతి కోరామని స్టీల్ ప్లాంట్ నిర్వాసితుల తరఫున పోరాడుతున్న నాయకుడు మహదేవ్ అన్నారు. స్టీల్ ప్లాంట్ కార్మికులు, నిర్వాసితులు ఉద్యమాలు ఉధృతం చేస్తామని వెనక్కి తగ్గేది లేదని హెచ్చరిస్తున్న మహదేవ్తో అసోసియేట్ ఎడిటర్ వాసు ఫేస్ టు ఫేస్. స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు చేపట్టినటువంటి ఉద్యమాన్ని పోలీసులు ఉదయం నుంచి కూడా అడ్డుకున్నారు. 48 గంటల పాటు వంట వార్పు పిలిపించినప్పుడు కూడా ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టి మొత్తం కూడా కోవతుల జంక్షన్ కూడా రాకుండా కూడా అడ్డుకున్నారు. మనతో పాటు మాదేవ్ గారు. సార్ ఏంటి సార్ ఈ అడ్డుకోవడం ఏంటి? ఇదేంటి? మీరు చాలా ఉద్యమాలు చేస్తున్నారు, చాలా కాలంగా వీళ్ళకి అండగా ఉన్నారు, మరి ఎందుకు ఇలా జరుగుతుంది? ఇది వీళ్ళు ఏదో దుర్మార్గంగా చేస్తున్నారండి. పోలీసులకి పర్మిషన్ కోసమని లెటర్ ఇచ్చాము, 2 వారాల క్రితమే ఇచ్చాము. ఇప్పుడు వాళ్ళు పర్మిషన్ ఇవ్వనప్పుడు మాకు లెటర్ ఇవ్వాలి కదా, లెటర్ ఏమి ఇవ్వలేదు. ఏమి ఇవ్వకపోగా ఇప్పుడు జనాలను పెట్టారు. కానీ ప్రభుత్వం ఏం చెప్తోంది, ఏదన్నా ఒకటి అప్లై చేసినప్పుడు 2 వారాల్లో మేము కనుక దానికి ఏమీ లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వకపోతే ఆ పర్మిషన్ మేము ఇచ్చినట్టే అని చెప్పింది. మరి అట్లాంటప్పుడు పోలీసులు లిఖితపూర్వకంగా ఇవ్వలేదు అంటే వీళ్ళు పర్మిషన్ ఇచ్చినట్టే. మరి ఇచ్చిన పర్మిషన్కి మేమందరం కూడా ఇక్కడ వంట వార్పు కార్యక్రమం, ఇదేమీ ఈరోజు ఆక్రోశం కాదు, 45 సంవత్సరాల ఆక్రోశం. ఆ రోజున ఆర్కార్డ్ అని ఇచ్చారు, 8,500 మందికి ఉద్యోగాలు ఈ రోజుకి ఇవ్వలేదు. వాళ్ళ నానాయాత్రలు పెడుతున్నారు, తినడానికి లేదు. కొంతమంది కూలి పనులు తీసేశారు, భిక్షాటన చేస్తున్నారు. వాళ్ళు తినడానికి లేక ఇంత కష్టపడుతూ ఉంటే మా బోటి వాళ్ళం కూడా, చదువుకున్న వాళ్ళము, ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళం కూడా మేము ఈ రోజున వాళ్ళ యొక్క బాధలు చూసి వాళ్ళకి అండగా నిలబడుతూ ఉంటే ప్రభుత్వం కూడా సాయం చేసి కేంద్రంతో మాట్లాడి ఎలాగూ ప్రైవేటీకరణ చేస్తున్నామని ఒక రెజల్యూషన్ పాస్ చేసింది యూనియన్ క్యాబినెట్ సబ్ కమిటీ. పాస్ చేసినప్పుడు వాళ్ళవే కదా భూములు, 22,000 ఎకరాలు. ఈ రోజున ప్లాంట్ ఇక్కడ ఉందంటే కారణం వాళ్ళ భూములే కదా. మిగులు భూములు 19,000 ఎకరాలు ఉన్నాయి. ఇచ్చేయండి వాళ్ళ భూములు, తలా ఒక ఎకరం ఇస్తే వాళ్ళు బాగుపడతారు కదా. మీరు అంటే 45 సంవత్సరాల నుంచి కూడా ఈ సమస్య పరిష్కారం కావట్లేదు. ఎన్నో ప్రభుత్వాలు మారే, పార్టీలతో సంబంధం లేకుండా ఎందుకు ఏ ప్రభుత్వం కూడా పరిష్కరించలేకపోతుంది? కారణం ఎందుకంటేనండి, కొంత వీళ్ళు కూడా ఏంటంటే ఎవరో వస్తారు ఏదో చేస్తారని నిర్వాసితులు ఎదురు చూడటం, రాజకీయ నాయకులు కూడా వీళ్ళని మభ్యపెడుతున్నారు. ఇప్పుడు ఈ రోజున రాష్ట్రంలో పార్టీకి ప్రెసిడెంట్గా ఉన్న వ్యక్తి ఎవరు? ఈ ప్రాంతం నుంచి వీళ్ళ ఓట్లతో గెలిచిన వ్యక్తి. ఆయన నమ్మి ఓట్లు వేస్తే 97,000 మెజారిటీ, రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ. ఆయన వచ్చి ఏం చేశాడు? ఇప్పుడు పోలీసులు పంపాడు. ఇలాగే చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఇంకా అయిపోయింది, ప్రైవేటీకరణ అయిపోతే ఇంకా వీళ్ళు ఒక్కొక్క పార్ట్ కూడా ఇచ్చేస్తూ పోతున్నారు లీజుల కింద. వీళ్ళకి ఇంకా వీళ్ళ భూములు వేరే అన్యాక్రాంతం అయింది అనుకోండి, వీళ్ళ భూములు ఎక్కడి నుంచి వస్తాయి? కాబట్టి ఇది ఇంకా వాళ్ళకదే చెప్పాను నేను, ఇది ఇప్పుడు చేయకపోతే ఇంకెప్పటికీ రాదు, అంతే పోతుంది. ఫైనల్గా మీ ప్రధానమైన డిమాండ్ ఏంటి? 1 ఎకరం భూమి ఇవ్వాలి ప్రతి నిర్వాసితుడికి. 8,500 మంది నిర్వాసితులకు ఆర్కార్డు ఇచ్చారు కానీ ఉద్యోగాలు ఇవ్వలేదు. ఆ రోజున భూమి తీసుకున్నప్పుడు ఫెయిర్ కాంపెన్సేషన్ ఏమి ఇవ్వలేదు. వీళ్ళకి రిలీఫ్ కింద 1,200 రూపాయలు ఎకరాకి ఇచ్చారు. వీళ్ళేదో ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఇచ్చారు, వీళ్ళకి ఉద్యోగాలు ఇవ్వలేదు. 8,500 మంది ఆర్కార్డుదారులకు ఉద్యోగాలు ఇవ్వలేదు కాబట్టి వాళ్ళందరికీ 1 ఎకరం చొప్పున ఇవ్వాలి. ఆ ఎకరం భూమి ఇచ్చేదాకా వాళ్ళకి జీవన భృతిగా నెలకు 25,000 ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు చాలా దయనీయమైన పరిస్థితిలో ఉన్నారు. అంటే ఇంకా చెప్పుకోకూడదు, వాళ్ళు దారిద్ర్యపు రేఖకు చాలా దిగువన ఉన్నారు. వాళ్ళకి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంది, చెయ్యాలి. ఇది పరిస్థితి. మొత్తానికి ఎక్కడ అడ్డుకున్నప్పుడు కూడా, పోలీసులు ఎక్కడెక్కడ అడ్డుకున్నప్పుడు కూడా భారీ ఎత్తున వందలాది మంది కార్మికులు అయితే ఆందోళన చేసేందుకు సిద్ధమయ్యారు, వెళుతున్నారు. మొత్తం కూడా కార్మిక నాయకులు అయితేనే, వాళ్ళకి మద్దతు ఇచ్చే ప్రజా సంఘాలు అయితే అందరూ కూడా ఎట్టి పరిస్థితులు కూడా ఈ ఆందోళన ఉధృతం చేస్తున్న వాళ్ళందరూ కూడా హెచ్చరించే పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సుధాకర్తో వాసు, ప్రైమ్, గాజువాక.